ఏసీబీ దాడులతో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల పుట్ట బద్దలవుతోంది. ఆయన దోపిడీ వ్యవహారం అంతా బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించిన అధికారులు వివిధ రూపాల్లో అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూములను ఆయన కాజేసినట్లు గుర్తించారు. భూ ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లను చేయించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములు రిజిస్ట్రేషన్ వ్యవహారంలోనే జోగి కుటుంబానికి ఉచ్చు బిగిస్తోంది. ఈ భూముల వ్యవహారంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సంవత్సరం క్రితమే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదును అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో జోగి అక్రమాలు బయటపడుతున్నాయి. అంబాపురంలో సర్వే నంబర్ 88లో అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 2160 గజాల భూమి ఉంది. అగ్రిగోల్డ్ కేసు వ్యవహారంలో ఈ భూమిని సిఐడి గతంలోనే అటాచ్ చేసింది. అయితే నాటి మంత్రి జోగి రమేష్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్ వేరే వారిపై చేసి మళ్లీ తమ కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు జోగి రమేష్ కుట్ర పన్నారు. ఇదే విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు. జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, రమేష్ సోదరుడు జోగి వెంకటేశ్వరరావు వేరే వారి దగ్గర నుంచి ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని మళ్లీ ఈ స్థలాన్ని విజయవాడకు చెందిన వేరే వారికి అమ్మివేశారు జోగి బ్రదర్స్. తమపై నేపం రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే సిఐడి తనఖాలో ఉన్న స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే అంశంపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి మంత్రి జోగి రమేష్ ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆయన ఒత్తిడితోనే స్థలం రిజిస్ట్రేషన్ జరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కాగా మొత్తం 7 కోట్ల విలువైన స్థలం కబ్జా అయిందని లెక్క తేల్చారు అధికారులు.